వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్సి స్టూడెంట్స్ లైబ్రరీ. మనం క్షేత్రగణితం గురించి చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా ఈ 7th క్లాస్ నుంచి వైశాల్యం చుట్టుకొలత అనేటువంటి పాఠంలో ఉన్న ప్రాబ్లమ్స్లలో ఈ యొక్క సెకండ్ ఎక్సర్సైజ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ అభ్యాసం 2 దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ మొదటి ప్రశ్న, ప్రతి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యంను కనుగొనండి అనేటువంటి ప్రశ్న అడిగారు. అంటే ఇక్కడ కొన్ని సమాంతర చతుర్భుజాలు వాటి యొక్క కొలతలు ఇవ్వడం జరిగింది. ఆ కొలతల ఆధారంగా ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యాన్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. అందులో మనం మొదటి ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఈ సమాంతర చతుర్భుజంలో దీని యొక్క భూమి బి దట్ ఈజ్ ఈక్వల్స్ టు 7 సెంటీమీటర్, అదేవిధంగా హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్ అని ఇచ్చారు. అయితే ఈ రెండింటిని ఆధారంగా మనం దీని యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. చూద్దాం. ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవడానికి ఫార్ములా తెలుసు ఆల్రెడీ. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. ఇక్కడ బి వాల్యూ 7 సెంటీమీటర్ అవుతుంది, ఇక్కడ హెచ్ వాల్యూ 4 సెంటీమీటర్ అవుతుంది. దేర్ఫోర్ ఈ రెండింటిని మనం మల్టిప్లై చేసినట్లయితే ఈ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవచ్చు. ఇక్కడ 7 × 4 28 అవుతుంది. సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్, సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 28 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటి ఆన్సర్ని మనం గుర్తుపెట్టాలి. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి ప్రతి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని కనుక్కోవాలి. ఇదే విధంగానే ఉంటాయి కాబట్టి ఈ మిగిలినటువంటి ఈ యొక్క 3 ప్రాబ్లమ్స్ని మీరు ప్రాక్టీస్ చేయమని కోరుతున్నాను. తర్వాత రెండవ ప్రశ్న మనం చూసినట్లయితే ఇక్కడ పిక్యూఆర్ఎస్ ఒక సమాంతర చతుర్భుజం, పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడినటువంటి లంబం పిఎం మరియు పి నుండి క్యూఆర్ పైకి గీయబడినటువంటి లంబం పిఎన్. ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు, పిఎం ఈజ్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్లు అయిన మొదటి ప్రశ్న పిక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? అదేవిధంగా రెండవది ఏంటంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అయిన పిఎన్ విలువను కనుక్కొనండి అనేటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అయితే మనం ముందుగా ఈ యొక్క సమాంతర చతుర్భుజాన్ని నిర్మించుకుందాం. ఇక్కడ సమాంతర చతుర్భుజం నిర్మిద్దాం. ముందుగా ఇచ్చినటువంటి సమాంతర చతుర్భుజం పిక్యూఆర్ఎస్ కాబట్టి ఈ విధంగా పిక్యూఆర్ఎస్ అనేటువంటి యొక్క సమాంతర చతుర్భుజాన్ని నిర్మించుకుందాం. పిక్యూఆర్ఎస్. అయితే ఇక్కడ కండిషన్స్ ఏమేమి ఉన్నాయంటే పి నుండి ఎస్ఆర్ పైకి గీయబడినటువంటి లంబం పిఎం, ఇక్కడ పి నుండి ఎస్ఆర్కి గీయబడినటువంటి యొక్క లంబం పిఎం అంటే ఇక్కడ పిఎం. ఆ తర్వాత పి నుండి ఆర్క్యూకి గీయబడినటువంటి లంబం పిఎన్ అంటే ఇక్కడ పి నుండి ఆర్క్యూకి గీయబడినటువంటి లంబం పిఎన్. అవునా? ఆ తర్వాత పిఎన్ ఇచ్చేసాడు, రాసేసాం. ఆ తర్వాత ఇక్కడ ఎస్ఆర్ విలువ ఏంటంటే 12 సెంటీమీటర్. ఎస్ఆర్ విలువ ఏంటంటే మొత్తం 12 సెంటీమీటర్లు అనమాట. మొత్తం 12 సెంటీమీటర్లు. ఎస్ఆర్ విలువ 12 సెంటీమీటర్లు అయినా పిఎం ఈజ్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్. ఇక్కడ పిఎం ఈజ్ ఈక్వల్ టు 7.6 సెంటీమీటర్లు అయినా ఫస్ట్ క్వశ్చన్ అయినా ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే పిక్యూఆర్ఎస్ సమాంతర చతుర్భుజ వైశాల్యం ఎంత? ఇక పిక్యూఆర్ఎస్కి సంబంధించినటువంటి వైశాల్యం ఎంత? ఇది సేమ్ మనం ఆల్రెడీ ఉదాహరణ ప్రాబ్లం చేయడం జరిగింది, అదే విధంగానే ఉంది. చూద్దాం. ఇక్కడ పిక్యూఆర్ఎస్ సంబంధించినటువంటి సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలంటే ఫార్ములా ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి ఇంటూ హెచ్. ఇక్కడ బి వాల్యూ ఏంటి? ఇక్కడ బి వాల్యూ లేదు కాబట్టి మనం ఇక్కడ ఎస్ఆర్నే తీసుకుందాం. ఇక్కడ ఎస్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్లు కాబట్టి మనం ఇక్కడ బి వాల్యూ ఏంటి? 12 సెంటీమీటర్లు అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ దీని యొక్క ఎత్తు హెచ్ వాల్యూ ఈ యొక్క లంబంగా గీసినటువంటి ఇదే కాబట్టి 7.6 సెంటీమీటర్ అవుతుంది. అవునా? దాని తర్వాత ఈ రెండింటిని మనం మల్టిప్లై చేద్దాం. ఇక్కడ మల్టిప్లై చేసినట్లయితే ఈ యొక్క 7.6 ఇంటూ 12 6 72, 12 7 84 అవుతుంది. 84 ప్లస్ 7 దాంతో 91 అవుతుంది. 912 అనేటువంటి ఆన్సర్ ఉంటుంది. అయితే ఇక్కడ ఒక అంకె తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టినట్లయితే 91.2 సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. దేర్ఫోర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 91.2 సెంటీమీటర్ స్క్వేర్ అనేటువంటి ఈ యొక్క వైశాల్యాన్ని మనం కనుక్కోవడం జరిగింది. తర్వాత రెండవ ప్రశ్న, దీంట్లోనే రెండవ ప్రశ్న ఏంటంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ చూడండి, క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. క్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు అయినా పిఎన్ విలువను కనుక్కోండి. అంటే ఇక్కడ పిఎన్ విలువను కనుక్కోండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. అయితే మనకు ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ముందుగా ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. దీన్ని ఆధారంగా మనం పిఎన్ను కనుక్కుందాం.
ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 91 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే ఫార్ములా ఏంటి? ఏ అంటే ఏరియా అంటే బి ఇంటూ హెచ్ అని అర్థం. బి ఇంటూ హెచ్ అదేవిధంగా రాసుకుందాం. ఆ తర్వాత 91.2 సెంటీమీటర్ స్క్వేర్ అదేవిధంగా రాసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ బి వాల్యూ మనం ఇక్కడ ఏ దాని నుంచి అయితే మనం లంబంగా గీసుకుంటామో అది ఎత్తుగా పరిగణిస్తాం కాబట్టి ఇక్కడ దీన్ని ఆధారంగా చేసుకున్నాం. అయితే ఈ క్యూఆర్ లేదా ఆర్క్యూ అనేటువంటిది ఇక్కడ భూమి అవుతుంది కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్లు. ఆ తర్వాత హెచ్ అనేది మనకు కనుక్కోవాలి. ఇక్కడ ఇదే కదా హెచ్ అంటే, పిఎన్ అంటే హెచ్ కాబట్టి తెలియదు కాబట్టి పిఎన్ అదే విధంగానే రాసుకుందాం. ఆ తర్వాత 91.2 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మనం పిఎన్ వాల్యూని కనుక్కోవాలి కాబట్టి ఈ యొక్క 8 సెంటీమీటర్ని మనం ఈజ్ ఈక్వల్స్ టు యూతలకు పంపించేద్దాం. పిఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 91.2 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 8 సెంటీమీటర్. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఒక సెంటీమీటరు ఈ యొక్క సెంటీమీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 8 1 జా 8, ఆ తర్వాత ఇక్కడ 8 1 జా 8, ఇక్కడ 1 మిగిలి ఉంటుంది, అయితే 11 అవుతుంది. మళ్ళీ 8 1 జా 8, 11లో 8 పోతే ఆ తర్వాత 3 ఉంటుంది, 0.32 కాబట్టి 8 4 జా 32, 11.4 సెంటీమీటర్. దెర్ఫోర్ పిఎన్ ఈజ్ ఈక్వల్ టు 11.4 సెంటీమీటర్ అని మనం పిఎన్ వాల్యూను కనుక్కోవడం జరిగింది. అంటే పిఎన్ వాల్యూ 11.4 సెంటీమీటర్. అంటే ఈ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మనం ఈ యొక్క ఎక్సర్సైజ్కు ముందు ఒక ప్రాబ్లం అంటే సమాంతర చతుర్భుజానికి సంబంధించినటువంటి ఉదాహరణ ప్రాబ్లంలో సేమ్ ఇదే విధంగానే ఉంది. అది ఇక్కడ ఎక్సర్సైజ్లో ఉంది కాబట్టి మనం చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మూడవ ప్రశ్న, ఏబిసిడి సమాంతర చతుర్భుజంలో డిఎఫ్బిఈలు వరుసగా ఏబి ఏడీలపైకి గీయబడిన లంబాలు. ఏబి ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు, ఏడి ఈజ్ ఈక్వల్ టు 49 సెంటీమీటర్లు మరియు సమాంతర చతుర్భుజ వైశాల్యం 1470 సెంటీమీటర్ స్క్వేర్ అయిన బిఈ డిఎఫ్లను కనుగొనండి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనం ముందుగా ఇక్కడ ఏబిసిడి సమాంతర చతుర్భుజాన్ని గీసుకుందాం. ముందుగా ఒక సమాంతర చతుర్భుజం ఏబిసిడి అనేటువంటి ఒక సమాంతర చతుర్భుజాన్ని గీయడం జరిగింది. ఏ బి సి డి. ఆ తర్వాత డిఎఫ్లు బిఈలు వరుసగా ఏబి ఏడీలపైకి లంబాలు. అంటే ఏబికి డిఎఫ్ అనేది ఒక లంబం, ఏడీకి బిఈ అనేది మరొక లంబం. అంటే ఇక్కడ ముందుగా ఏబికి డిఎఫ్ అనేది ఒక లంబం, డి నుంచి ఎఫ్ అంటే ఇక్కడ ఏబికి ఒక లంబం డిఎఫ్ సరిపోతుంది. ఆ తర్వాత ఏడీకి బిఈ అనేది ఒక లంబం, అంటే ఇక్కడ ఏడీకి బిఈ అనేది ఒక లంబం కాబట్టి ఇక్కడ బి నుంచి మరొక యొక్క లంబాన్ని మనం గీద్దాం. ఇది ఒక లంబం అంటే బిఎఫ్. అంటే ఏబికి డిఎఫ్ అనేది ఒక లంబం, ఆ తర్వాత ఏడీకి బిఎఫ్ అనేది మరొక లంబం. ఇవి రెండింటిని వరుసగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏబి ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు, అంటే మొత్తం ఏబి ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు. ఆ తర్వాత ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు 49 సెంటీమీటర్లు అయినా దీని యొక్క చతుర్భుజ వైశాల్యం ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్ అయినా ఇక్కడ కనుక్కోవాల్సినటువంటి విలువలు ఏంటంటే బిఈ విలువను డిఎఫ్ విలువను కనుక్కోవాలి. అంటే ఇక్కడ బిఈ విలువను ఆ తర్వాత డిఎఫ్ విలువను కనుక్కోవాలి. అయితే ఇచ్చినటువంటి అంశం ఏంటంటే ఏరియా ఇవ్వడం జరిగింది. ఏరియాకు ఫార్ములా బి ఇంటూ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ బి ఇచ్చాడు, బి ఈజ్ ఈక్వల్ టు 35 సెంటీమీటర్లు కాబట్టి 35 సెంటీమీటర్లు అదేవిధంగా రాసుకుందాం. హెచ్ వాల్యూ తెలియదు ఇక్కడ కాబట్టి అదేవిధంగా పెట్టేసుకొని మిగిలినటువంటి వాల్యూస్ ఆ విధంగా రాసుకున్నట్లయితే 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ హెచ్ వాల్యూని మనం కనుక్కుందాం. ఇక్కడ 35 సెంటీమీటర్లు అనేది ఈజ్ ఈక్వల్స్ యువతలు పంపించినప్పుడు దెర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ మల్టిప్లై కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది 35 సెంటీమీటర్ అంతే అనమాట. ఇక్కడ సెంటీమీటరు ఇక్కడ స్క్వేర్లో క్యాన్సిల్ ఒకటి అయిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ 35 ఉంది, అంటే 35ని మనం డైరెక్ట్గా కొట్టివేసేదానికంటే ఇక్కడ 7తో కొట్టేద్దాం. 7 5 జా అంటే 7 5ల 35, ఆ తర్వాత 7 2ల 14, 7 1ల 7, మిగిలినటువంటి 0 అదేవిధంగా రాసుకుందాం. ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5 1ల 5, ఆ తర్వాత 5 4ల 20 అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ 10 ఉంటుంది కాబట్టి 5 2ల 10. దేర్ఫోర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 42 సెంటీమీటర్లు అనేటువంటి ఆన్సర్ మనం రాబట్టడం జరిగింది. అంటే దేర్ఫోర్ ఇక్కడ హెచ్ వాల్యూ 42 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ హెచ్ వాల్యూ అంటే డిఎఫ్ వాల్యూ 42 సెంటీమీటర్లు. అది ఏంటంటే ఇక్కడ మనం ఏబీని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఈ యొక్క వాల్యూని రాబట్టాం కాబట్టి ఈ డిఎఫ్ అనేది ఎత్తు అవుతుంది.
ఇక్కడ ఏడి అనేది మనం ఆధారంగా చేసుకున్నట్లయితే ఇక బిఈని కూడా మనం కనుక్కోవచ్చు. కాబట్టి ఇక్కడ అదే విధంగానే ఇదే 1470 ఆధారంగా చేసుకుని ఏ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఏ అంటే బి ఇంటూ హెచ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఈ యొక్క బి అనేది ఏడి ఆధారంగా అవుతుంది కాబట్టి ఇక్కడ బి వాల్యూ 49 సెంటీమీటర్లు. అదేవిధంగా రాసుకుందాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1470 సెంటీమీటర్ స్క్వేర్. అదేవిధంగా రాసుకున్నట్లయితే మనం ఇక్కడ హెచ్ వాల్యూని కనుక్కోవాలి. హెచ్ను ఇట్లా కామన్ పెట్టేసుకుని ఇక్కడ 49 సెంటీమీటర్లను అవతల పంపించినట్లయితే 1470 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై 49 సెంటీమీటర్లు. ఇక్కడ సెంటీమీటర్ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 49 కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 7 7 49 7 2 14. అదేవిధంగా ఇక్కడ 7 1 7 0 210 సెంటీమీటర్ మిగిలింది. అయితే మళ్ళీ ఇక్కడ 7 ఉంది కాబట్టి 7 1 7 7 3 21 మిగిలినటువంటి 0. అదేవిధంగా పెట్టేసుకుందాం. ఇక్కడ హెచ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 30 సెంటీమీటర్లు వచ్చిందన్నమాట. అంటే 30 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఈహెచ్ వచ్చేసి ఏంటంటే డిఎఫ్ అవుతుంది. అయితే ఇక్కడ ఈహెచ్ వాల్యూ ఏంటంటే ఇక బి అవుతుంది. అంటే దేర్ ఫోర్ బిఎఫ్ వాల్యూ బిఈ వాల్యూ 30 సెంటీమీటర్, డిఎఫ్ వాల్యూ 42 సెంటీమీటర్. ఇచ్చినటువంటి ఈ యొక్క వైశాల్యాన్ని ఆధారంగా చేసుకుని మనం ఈ యొక్క లంబాలైనటువంటి ఈ యొక్క బిఈలను డిఎఫ్లను కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత క్వశ్చన్ 4వ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉంది. సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం 192 సెంటీమీటర్ స్క్వేర్ అయిన దాని భూమిని ఎత్తును కనుక్కోండి అనే క్వశ్చన్ అడగడం జరిగింది. ముందుగా ఇక్కడ ఒక సమాంతర చతుర్భుజం అంటే కండిషన్ ఇవ్వడం జరిగింది. కండిషన్ ఏంటో ముందుగా మనం రాసుకుందాం. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు అంటే సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు హెచ్ అనేది భూమిలో 3వ వంతు. అంటే హెచ్ అనేది భూమి అంటే బి కాబట్టి బి అనేది 3వ వంతు. హెచ్ అనేది భూమిలో 3వ వంతు. అయితే ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం ఇచ్చాడు. ఏ ఈజ్ ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్ అయినా దాని యొక్క భూమిని ఎత్తును కనుక్కోండి. అంటే బి వాల్యూ ఎంత, హెచ్ వాల్యూ ఎంత అనే క్వశ్చన్ అడిగాడు. అయితే మనకి ఇచ్చినటువంటి ఒక క్లూ ఏంటంటే ఏరియా ఇవ్వడం జరిగింది. అయితే ఈ రెండింటికి సంబంధించినటువంటి ఒక రిలేషన్ ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఆధారంగా చేసుకుని మనం ఇక్కడ నిష్పత్తుల రూపంలో రాసుకోవచ్చు. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు b/3 అని రాసుకున్నప్పుడు మనం b ఈజ్ ఈక్వల్ టు 3h అని రాసుకోవచ్చు. అవునా? అంటే ఇక్కడ డివిజన్ ఉంది కాబట్టి ఈజ్ ఈక్వల్స్ యూతలు పంపించినప్పుడు ఈ 3 అనేది హెచ్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి b ఈజ్ ఈక్వల్ టు 3s. దెర్ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ ఏ అంటే b ఇంటూ హెచ్ మనం ఫార్ములా అదే విధంగా రాసుకుందాం. 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ b ప్లేస్లో ఈ యొక్క 3hని సబ్స్టిట్యూట్ చేసుకుందాం. 3h ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 192 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ 3h ఇంటూ హెచ్ 3h స్క్వేర్ అవుతుంది. హెచ్ ఇంటూ హెచ్ స్క్వేర్ అవుతుంది. 3 అదే విధంగా ఉంది. ఆ తర్వాత 192 సెంటీమీటర్ స్క్వేర్. అయితే ఇక్కడ మనకి హెచ్ వాల్యూ కావాలి కాబట్టి హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ 3 న్యూతలు పంపించేద్దాం. 192 సెంటీమీటర్ స్క్వేర్ బై ఇక్కడ హెచ్ 3 అనేది మల్టిప్లై ఉంది కాబట్టి ఇక్కడ డివిజన్ అవుతుంది. ఇక్కడ 3 1 జా 3 అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ 3 6 జా 18 అవుతుంది. అంటే 3 6 18. ఇక్కడ 1 మిగులుతుంది కాబట్టి 12 అవుతుంది. 3 4 12. దేర్ఫోర్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 సెంటీమీటర్ స్క్వేర్ అయింది. అంటే ఇక్కడ హెచ్ వాల్యూ కావాలి కాబట్టి ఈ స్క్వేర్ని కూడా అవతలకు పంపించినప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 64 సెంటీమీటర్ స్క్వేర్. అంటే ఇక్కడ 64కు స్క్వేర్ రూట్ వచ్చేసి ఏంటంటే స్క్వేర్ ఏంటంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. అంటే 8 ఇంటూ 8 64 అవుతుంది. కాబట్టి ఆ తర్వాత 64 ప్లేస్లో 8 రాసుకోవచ్చు. ఇక్కడ సెంటీమీటర్ స్క్వేర్ అంటే ఇక్కడ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. సెంటీమీటర్ ఒకటే మిగులుతుంది. ఫర్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్. అంటే ఇక్కడ హెచ్ వాల్యూ మనం కనుక్కోవడం జరిగింది 8 సెంటీమీటర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ బీని కనుక్కోవాలంటే బీ ఈజ్ ఈక్వల్ టు 3 ప్లేస్లో హెచ్ పెట్టుకుంటే మనం హెచ్ వాల్యూ పెట్టుకుంటే తెలిసిపోతుంది. కాబట్టి హెచ్ వాల్యూ 8 పెట్టుకుంటే బీ ఈజ్ ఈక్వల్ టు 38 అంటే 3 8 24 సెంటీమీటర్లు. తర్వాత 5వ ప్రశ్న. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తులు 5:2 నిష్పత్తిలో ఉన్నాయి. సమాంతర చతుర్భుజ వైశాల్యం 360 చదరపు మీటర్లు అయిన దాని భూమి మరియు ఎత్తులను కనుక్కోండి. అంటే ఇంతకు ముందు చేసినటువంటి ప్రాబ్లం మాదిరిగానే యాజ్ ఇట్ ఈజ్ ఉంది. అయితే నిష్పత్తిలో అడగడం జరిగింది. చూద్దాం. ఇక్కడ 5వ ప్రశ్న. ఒక సమాంతర చతుర్భుజం యొక్క భూమి ఎత్తు అంటే భూమి ఎత్తులు
5:2 నిష్పత్తిలో ఉంది. ఓకేనా. ఆ తర్వాత సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యం A = 360 చదరపు మీటర్లు అంటే స్క్వేర్ యూనిట్స్. అవునా. అయినా ఈ యొక్క BH వాల్యూస్ను కనుక్కోవాలి. చూద్దాం. ఇక్కడ ఇచ్చినటువంటి కండిషన్, ఇచ్చినటువంటి యొక్క ఏరియా, ఈ రెండింటిని ద్వారానే మనం BH వాల్యూని కనుక్కోవాలి. ఏ విధంగా అంటే మనకు ఈ నిష్పత్తుల్లో ఇచ్చినప్పుడు ఏ విషయమో తెలియదు కాబట్టి మనం B = ఈ 5తో మల్టిప్లై ఉంటుంది ఏదైనా వాల్యూ, కాబట్టి మనం 5x అనుకుందాం. ఆ తర్వాత హెచ్ను కూడా సేమ్ 2x అనుకుందాం. ఈ రెండింటిని ఈ యొక్క ఏరియాలో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x వాల్యూను తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే BH వాల్యూస్ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ రాసుకుందాం. A = 360 స్క్వేర్ యూనిట్స్. అవునా. ఆ తర్వాత A అంటే B × H, ఇక్కడ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది. therefore that is equal to 360 స్క్వేర్ యూనిట్స్. ఆ తర్వాత B వాల్యూ ఇక్కడ 5x అనుకుందాం, H వాల్యూ 2x, దట్ ఈజ్ ఈక్వల్ టు 360 స్క్వేర్ యూనిట్స్. ఆ తర్వాత ఇక్కడ 5x × 2x అంటే 5 × 2 10 అవుతుంది, x × x స్క్వేర్ అవుతుంది, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 360 స్క్వేర్ యూనిట్స్. ఆ తర్వాత ఇక్కడ 10ను మనం ఈజ్ ఈక్వల్స్ అవతల పంపించేద్దాం. x² = 360/10 స్క్వేర్ యూనిట్స్. అవునా. ఆ తర్వాత ఇక్కడ 10లో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, x² = 36 స్క్వేర్ యూనిట్ అవుతుంది. అంటే 36 స్క్వేర్ యూనిట్ అయితే ఇక్కడ ఈ స్క్వేర్ని ఈజ్ ఈక్వల్స్ అవతల పంపించినప్పుడు x రూట్గా మారుతుంది. 36 స్క్వేర్ యూనిట్ అంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నట్టు లెక్క, కాబట్టి 36 స్క్వేర్ యూనిట్. ఇక్కడ స్క్వేర్కు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. x = 36కి స్క్వేర్ ఏంటంటే 6 అవుతుంది. 6 6 36 కాబట్టి 6 36 6 యూనిట్లు. therefore x = 6 యూనిట్లు అని మనం రాసుకోవడం జరిగింది. ఇక్కడ x వాల్యూని తీసుకొని ఈ యొక్క Bలోను Hలోను సబ్స్టిట్యూట్ చేద్దాం. B = 5x, 5 × x వాల్యూ 6 యూనిట్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 5 6 30 యూనిట్స్. అంటే 5 6 30 యూనిట్స్. B = 30 యూనిట్స్ అని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఆ తర్వాత H వాల్యూ ఏ విధంగా అంటే సేమ్ అదే విధంగానే H = 2x కాబట్టి ఇక్కడ 2 × x వాల్యూ 6 యూనిట్స్ అవుతుంది, కాబట్టి 2 × 6 12 యూనిట్స్. H = 12 యూనిట్స్ అని మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇచ్చినటువంటి కండిషన్ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనకు ఈజీగా ప్రాబ్లమ్స్ మనం చేయవచ్చు. ఆ తర్వాత క్వశ్చన్ 6th క్వశ్చన్. ఒక చతురస్రం మరియు ఒక సమాంతర చతుర్భుజముల యొక్క వైశాల్యం సమానం. చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు, సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్లు అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమిని కనుక్కోండి అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి క్వశ్చన్స్ కన్ఫ్యూజింగ్ అని అనిపిస్తుంది, కానీ కొంచెం జాగ్రత్తగా గమనించి చూసినట్లయితే ఇటువంటి క్వశ్చన్స్ని మనం ఈజీగా చేయగలుగుతాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒక చతురస్రం ఉంది, అదేవిధంగా మరొక సమాంతర చతుర్భుజం ఉంది. ఈ రెండిటి యొక్క వైశాల్యాలు సమానం. అంటే ఇచ్చినటువంటి పటాలలో ఈ యొక్క చతుర్భుజ వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈ రెండు సమానమంట. అంటే A = A అంటే ఈ యొక్క చతురస్ర వైశాల్యం, సమాంతర చతుర్భుజ వైశాల్యం ఈ రెండిటి యొక్క సమానమైనటువంటి కొలతలు విలువలు కలిగి ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఇచ్చింది ఏంటంటే చతురస్రం యొక్క భుజం A = 40 మీటర్లు. అవునా. అంటే చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు అయిన ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు, ఈ సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు = 20 మీటర్లు. అయితే ఈ సమాంతర చతుర్భుజం యొక్క భూమిని కనుక్కోండి అని క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాం. ఇక్కడ ఈ చతురస్రం యొక్క భుజం 40 మీటర్లు అంటే మొత్తం చతురస్రంలో 4 భుజాలు సమానమైనటువంటి కొలతను కలిగి ఉంటుంది. అవునా. కాబట్టి ఈ యొక్క చతురస్రం యొక్క వైశాల్యం మనం ఏంటో కనుక్కుందాం. కాబట్టి సమానంగా కలిగి ఉంటుంది కాబట్టి ఈ యొక్క చతురస్రం యొక్క వైశాల్యానికి ఫార్ములా, చతురస్రానికి వైశాల్యం A², దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏ వాల్యూ ఏంటి 40, స్క్వేర్ అంటే 2 సార్లు మనం మల్టిప్లై చేస్తాం కాబట్టి 40 మీటర్లు × 40 మీటర్లు, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 4 16 అవుతుంది. 2 zeros అదేవిధంగా పెట్టుకుందాం. ఇక్కడ మీటర్ × మీటర్ స్క్వేర్. అంటే ఈ యొక్క వైశాల్యం, ఈ యొక్క సమాంతర చతుర్భుజ వైశాల్యం రెండు సమానం. అయితే ఈ యొక్క వైశాల్యం మనకు వచ్చేసింది కాబట్టి దీని ప్లేస్లో ఈ యొక్క హెచ్ను ఆధారంగా పెట్టేసుకుని మనం B వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ A అంటే
బి ఇంటూ హెచ్. ఏంది ఈ యొక్క సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యాన్ని ఫార్ములా ఏ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1600 మీటర్లు అని రాసుకుందాం. అయితే ఇక్కడ బి వాల్యూ మనం కనుక్కోవాలి, అదేవిధంగా పెట్టేసుకుందాం. ఇక్కడ హెచ్ వాల్యూ 20 మీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి అదేవిధంగా రాసుకున్నట్లయితే మిగిలినటువంటి విలువ 1600 మీటర్ స్క్వేర్. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 20 మీటర్ అనేది మల్టిప్లికేషన్లో ఉంది, ఈజ్ ఈక్వల్స్ అవతల పంపించినప్పుడు మనం ఇక్కడ డివిజన్ అవుతుంది 1600/20 మీటర్లు. ఇక్కడ పైన మీటర్ స్క్వేర్ కింద మీటర్, ఇక్కడ ఒక మీటర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఆ తర్వాత ఈ 0 క్యాన్సల్, ఆ తర్వాత 2 8 16 0 6. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 80 మీటర్. అంటే ఇచ్చినటువంటి యొక్క చతురస్రం యొక్క వైశాల్యం ఈ యొక్క సమాంతర చతుర్భుజం వైశాల్యానికి సమానం అవుతుంది. కాబట్టి అప్పుడు ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం 1600 మీటర్లు అవుతుంది. ఆ ద్వారా ఏరియా ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ హెచ్ అవుతుంది. కాబట్టి బి వాల్యూ కనుక్కోవాలి, హెచ్ వాల్యూ ఇవ్వడం జరిగింది, ఏరియా మనకు తెలుసు కనుక్కోవడం జరిగింది. ఈ రెండింటిని మనం సబ్స్టిట్యూట్ చేసి బి వాల్యూని మనం కనుక్కోవడం జరిగింది. ఆల్రెడీ ఈ క్వశ్చన్స్ గత డిఎస్సిలో అడగడం జరిగింది. వీటిని మనం జాగ్రత్తగా గమనించి పరిశీలించి వాటి యొక్క కండిషన్స్ మనం రాసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈజీగా ఈ క్వశ్చన్స్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ దీర్ఘచతురస్రంలో భాగాలుగా త్రిభుజాలు, ఆ తర్వాత ఈ కాన్సెప్ట్స్ ఇచ్చారు. ఇక్కడ మూడు ఉదాహరణలు ఇచ్చాడు, ఆ తర్వాత అభ్యాసం 3 ఉంది. వీటిని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.